ఇటు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రజలపై పెట్రోల్ ధరల పెంపు భారం ఉండదని, ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని కేంద్రం తెలిపింది. పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. రేపటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. 2226 పాయింట్ల సెన్సెక్స్ నష్టపోగా 742 పాయింట్ల నిఫ్టీ కోల్పోయింది. ఒక్క రోజులో 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మొత్తంగా డీజిల్ పెట్రోల్ పైన ధరలు పెరిగినట్లుగా సమాచారం అంతా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇటు ప్రజలపైన భారం పడకుండా ఆ సంస్థలే ఆ సుంకాన్ని భరించేలాగా కూడా మాట్లాడినట్లుగా చెప్తున్నాయి. సో స్టాక్ మార్కెట్లు కూడా విపరీతంగా డౌన్ ఫాల్ అయినట్లుగా తెలుస్తోంది. సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ విజయ్, ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో అమెరికా తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అది ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే కూడా దీని ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద పడింది. అదేవిధంగా చమురు మీద కూడా దాని ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఇక మనం చూసుకుంటే కనుక పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా ఏదైతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో ఎగుమతుల మీద సుంకం విధించడం అనేది ఏదైతుందో ఇది అన్ని ప్రదేశాలకు భారంగా మారింది. భారత్ కు సంబంధించి కూడా చూసుకుంటే కనుక ఆ ట్రంప్ ఒక సవాల్గా తయారయ్యారని చెప్పచ్చు సుంకాలు విధించడంలో. ఏదైతే క్రూడ్ ఆయిల్ ధరను 2% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా భారత్ మీద దీని ప్రభావం పడబోతుంది. అంటే లీటర్కి ₹2 పెంచాలని చెప్పేసి కూడా కేంద్రం భావించింది, చమురు సంస్థలు నిర్ణయించాయి. కానీ ఈ పెరిగిన చమురు ధర ఏదైతుందో దాన్ని ఏదైతే చమురు సంస్థలే భరించాల్సిందిగా కూడా కేంద్రం వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు దాదాపుగా 15% తగ్గాయి. అంటే అప్పుడే ఈ ధరలు తగ్గించి ఉంటే కనుక ఇప్పుడున్న ధరల మీద ₹15 తక్కువ పెట్రోల్, ₹15 తక్కువనే పెట్రోల్ ధర ఉండేది. అప్పుడు ₹2 పెంచినప్పటికీ కూడా పెద్దగా ప్రభావం ఉండేది కాదు. కానీ అప్పుడు తగ్గించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ₹2 భారం వేస్తా అంటే వినియోగదారులు ఎట్టి పరిస్థితులు కూడా సహయోగం తెలిపే అవకాశం లేదు, ఆక్షేపణ వ్యక్తం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పెంచిన ధరలను చమురు సంస్థలే భరించాలని చెప్పేసి కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఏదైతే పెంచిన ₹2 ధర ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ మీద అది చమురు సంస్థలే భరించబోతున్నాయి. ఇక ఈ విషయాన్ని పక్కకు పెడితే కనుక స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు 60 దేశాలలో ఈ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. ట్రంప్ ప్రభావం 60 దేశాల మీద పడింది. ఏవైతే చైనా స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, జపాన్ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, భారతదేశం కావచ్చు, ఈ అన్ని స్టాక్ ఎక్స్చేంజ్ల మీద కూడా ఈ ట్రంప్ ప్రభావం పడింది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క 10 నిమిషాల్లోనే 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయి అంటే ట్రంప్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం గమనించవచ్చు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయో ఇటు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఏవైతే మనకి సుంకాల పెంపుదల కావచ్చు, ట్రంప్ ఏవైతే ఇతర దేశాల నుంచి వాళ్ళ దేశంలో దిగుమతి చేసుకున్న ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద ఆయా దేశాలు విధిస్తున్న సుంకాలకు మించి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దానికి మించి ఆయా దేశాలకు ఎగుమతుల పన్ను విధిస్తున్నారు. ఆ పన్ను ప్రభావమే మనకి మార్నింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభమే మనకి నష్టాలతో ప్రారంభమైంది. ఇక ముగిసేసరికి దాదాపు 800-900 పాయింట్ల దగ్గర నష్టం కనిపించింది. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లలో 20 లక్షల రూపాయలు క్షణకాలంలో ఆవిరైపోయిన పరిస్థితిని చూసుకుంటే కనుక ఈ ట్రంప్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. మరి ఈ స్టాక్ ఎక్స్చేంజ్లు కోలుకుంటాయా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోలుకోవడానికి టైం పడుతుంది.
ఈ ప్రభావం అన్నిటి మీద కూడా సాఫ్ట్వేర్ సంస్థల మీద పడింది. అదేవిధంగా కొన్ని సంస్థల మీద కూడా దీని ప్రభావం కనిపించింది. సో భవిష్యత్తులో ఇంకెంత ఉండబోతుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹2 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఎందుకు పెట్టారు మనకి?